మంది భక్తుల కొంగు బంగారం మహాశివుడి దివ్యక్షేత్రం కేదార్నాథ్. హిమాలయాల అందాల నడుమ వెలిసిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే భక్తుల తాకిడి పెరిగిన కొద్దీ అక్కడి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఆ పవిత్రమైన ధామ్ను కాపాడుకునేందుకు ఇప్పుడు అద్భుతమైన వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలు ఏమిటా పథకం? కేదార్నాథ్ లో ఏం జరుగుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ. ఆధ్యాత్మిక వైభవం, పర్యావరణ ముప్పు. ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి దాదాపు 11,750 అడుగుల ఎత్తులో కొలువైన అత్యంత పవిత్ర క్షేత్రం కేదార్నాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చార్ధామ్ యాత్రలో అత్యంత కీలకమైన స్థానంగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి ప్రతి ఏటా మే నెల నుంచి నవంబర్ మధ్య లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ తీవ్రమైన పర్యావరణ సమస్య వెలుగు చూస్తోంది. కేదార్నాథ్ కు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య కూడా కొన్నంతలా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ఏటా కేదార్నాథ్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 25 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతోంది. వాటర్ బాటిళ్లు, రెయిన్ కోట్లు, ప్లాస్టిక్ కవర్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇలా ప్రతి ఒక్కటి హిమాలయాల నడుమ వ్యర్థాలుగా మారిపోతున్నాయి. భౌగోళిక సవాళ్లు, రవాణా ఖర్చుల భారం. కేదార్నాథ్ క్షేత్రం అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో ఉంటుంది. పర్వత పైభాగానికి వాహనాలు వెళ్లేందుకు ఎలాంటి రహదారి మార్గం లేదు. భక్తులైనా అధికారులైనా గౌరీకుండ్ వద్ద వాహనాలను నిలిపివేసి అక్కడ నుంచి సుమారు 16 కిలోమీటర్ల కఠినమైన కాలినడక మార్గంలో కొండెక్కి వెళ్లాల్సిందే. ఆ కొండపైకి నిత్యావసరాలు తీసుకువెళ్లడం ఎంత కష్టమో, అక్కడ పోగుపడిన చెత్తను కిందకు తీసుకురావడం అంతే సవాలుతో కూడుకున్న పని. అక్కడ సేకరించిన వ్యర్థాలను కిందకు తరలించాలంటే ప్రభుత్వం కేవలం గుర్రాలు లేదా కంచరగాడిదలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కానీ అది అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. కేవలం 60 కిలోల బరువున్న చెత్తను కిందకు తరలించడానికే గుర్రపు స్వారీకి 2,200 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏటా ప్రభుత్వ ఖజానాపై కోట్ల రూపాయల భారం పడటమే కాకుండా సమయానికి చెత్తను కిందకు తీసుకురావడం సాధ్యపడటం లేదు. కేదార్నాథ్ ప్రక్షాళనకు క్యారీ మీ బ్యాక్ వినూత్న ఆలోచన. ఈ క్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం మరియు కేదార్నాథ్ నగర పంచాయతీ ఆలోచించాయి. ప్రభుత్వ బడ్జెట్ పై భారం పడకుండా పర్యావరణాన్ని కాపాడుతూ భక్తుల్లోనూ బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంచేందుకు క్యారీ మీ బ్యాక్ అనే అత్యంత వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం చాలా సింపుల్ కానీ అత్యంత ప్రభావవంతమైనది. యాత్ర కోసం గౌరీకుండ్ నుంచి కొండపైకి వెళ్లే ప్రతి భక్తుడికి అధికారులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్లాస్టిక్ లేదా ఈకో ఫ్రెండ్లీ కవర్లను అందజేస్తున్నారు. ఈ కవర్లలో భక్తులు తాము ప్రయాణంలో వాడిన వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు మరియు దారిలో పడి ఉన్న ఇతర పొడి వ్యర్థాలను సేకరించాలి. కనీసం 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వ్యర్థాలను భక్తులు తాము తిరిగి కిందకు వచ్చేటప్పుడు తమతో పాటు తీసుకురావాల్సి ఉంటుంది. అలా కిందకు తెచ్చిన చెత్తను గౌరీకుండ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లలో అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. శివసేవగా భావిస్తున్న భక్తులు అద్భుతమైన ఫలితాలు. సాధారణంగా ప్రభుత్వం ఏవైనా నిబంధనలు విధిస్తే ప్రజల నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతుంటుంది. కానీ కేదార్నాథ్ లో మాత్రం పరిస్థితి మునిపెన్నడూ లేని విధంగా మారింది. భక్తులు ఈ క్యారీ మీ బ్యాగ్ కార్యక్రమాన్ని కేవలం ఒక ప్రభుత్వ నిబంధనగా కాకుండా పరమశివుడి ఆలయాన్ని, ఆ దివ్య పర్వతాన్ని ప్రక్షాళన చేసే ఒక పవిత్ర సేవ, స్వచ్ఛతా సేవే శివసేవగా భావిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్నారు. తాము వాడిన ప్లాస్టిక్ తో పాటు దారి పక్కన పడి ఉన్న చెత్తను కూడా ఏరి ఈ బ్యాగుల్లో నింపి కిందకు తీసుకువస్తున్నారు. ఈ పథకం ప్రారంభించిన కేవలం వారం రోజుల్లోనే రూపాయి ఖర్చు లేకుండా దాదాపు 3 టన్నుల అంటే 3,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు కొండపై నుంచి కిందకు చేరడం విశేషం. పుణ్యక్షేత్రాలకు ఆదర్శం, పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయం. ఈ రోజు కేదార్నాథ్ లో విజయవంతమైన ఈ క్యారీ మీ బ్యాక్ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న అనేక పర్యాటక మరియు పుణ్యక్షేత్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తిరుమల, శబరిమల, అమర్నాథ్, వైష్ణోదేవి వంటి నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రతి క్షేత్రంలోనూ ఇలాంటి విధానాలను అమలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఆ పవిత్రతను అందించవచ్చని పర్యావరణవేత్తలు కొనియాడుతున్నారు.
ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేసినా సాధించలేని పనులను ప్రజలు మరియు భక్తుల భాగస్వామ్యంతో ఎంత సులువుగా సాధించవచ్చో కేదార్నాథ్ భక్తులు నిరూపించారు. పవిత్రమైన హిమాలయాలను స్వచ్ఛంగా ఉంచుకోవడంలో చూపిస్తున్న ఈ చొరవ నిజంగా అభినందనీయం. మహాశివుడి దివ్యక్షేత్రం కేదార్నాథ్ ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు భక్తులు చూపిస్తున్న ఈ స్వచ్ఛంద భాగస్వామ్యంపై మీ అభిప్రాయం ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా ఇలాంటి పథకాలను అమలు చేయాలా? మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు స్ఫూర్తిదాయకమైన తాజా వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేనే మీ శాలిని ప్రియ.